హలో అండి. ఎలా ఉన్నారు? నేను, కన్నయ్య అయితే చాలా బాగున్నాము. ఏంటి సంక్రాంతి షార్ట్ ఇప్పుడు పెడుతున్నా అనుకుంటున్నారా? మరి నేనైతే నా 100% ఎఫర్ట్స్ పెట్టి షార్ట్స్ పెడుతున్నా కూడా కంటిన్యూయస్‌గా నాకైతే వ్యూస్ రావట్లేదండి. చాలా డీమోటివేటింగ్‌గా అనిపిస్తోంది. ఎంతో కష్టపడి పెడుతున్నాను. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ రావట్లేదు. సో, అందుకే చాలా బాధగా అనిపిస్తోంది. కానీ అలా అని చెప్పి మొత్తం వదులుకోలేను కదా! అప్పుడప్పుడైనా పెడదామని ఇంక పోస్ట్ అయితే చేస్తున్నాను. ఆ రోజు సంక్రాంతి మార్నింగ్ చూసారు కదా! నాకు, కన్నయ్యకి అమ్మ, నాన్న భోగిపళ్ళు పోసేశారు. అండ్ మధ్యాహ్నం వచ్చేసి డ్యూటీ అనమాట. ఎక్కడికి అంటే ట్రివాండ్రంకి. నేనైతే ట్రివాండ్రంకి వచ్చేసి 4-5 ఇయర్స్ అయిందండి. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇంకా పొంగల్ కదా, హోటల్లో కూడా అలా డెకార్ చేశారు. ఆ రోజు నైట్ పడుకుండిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇదిగోండి ఇలా చీర కట్టుకుని రెడీ అయిపోయాననమాట. ముందు నుంచే ప్లాన్ ఉంది కదా! సో, ఇంకా శారీ అయితే క్యారీ చేశాను. మీకు ఆ టెంపుల్ గురించి తెలిస్తే కింద కమెంట్ చేయండి. అక్కడైతే అది చాలా ఫేమస్ అనమాట. అక్కడ కాస్ట్యూమ్ కూడా వచ్చేసి శారీయే కట్టుకోవాలి. ఇంకా మీరు ఏదన్నా వేసుకుని వెళ్తే కనుక కింద లుంగీ కట్టుకోవాల్సి వస్తుందనమాట. సో, అందుకే నేనైతే ప్లాన్డ్‌గా మంచిగా శారీ తీసుకెళ్ళాను. హోటల్ నుంచి ఒక 5-10 మినిట్సే పడింది. సో, ఇంకా ఆటో తీసుకుని వెళ్ళిపోయాననమాట. ఆ రోజు ఇంకా పండగ కదా, ఫుల్ రష్‌గా ఉంది. అండ్ ఈ పూలు చూసారా? జస్ట్ హాఫ్ మూరే ₹75 అంత కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా నేను అవి తీసేసుకుని దేవుడికైతే ఇలా తులసి మాల తీసుకున్నాను. చూడండి అందరూ ఎంత బాగా రెడీ అయ్యారో. చీర కట్టుకుని, మగవాళ్ళు వచ్చేసి కూడా పంచె కట్టుకోవాలి. సో, ఇంకా బేసికలీ కాళ్ళు మొత్తం కవర్ అయ్యి ఉండాలన్నమాట. అది టెంపుల్. మీరు గనుక విజిట్ చేసి ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను వెళ్ళిన టైం వచ్చేసి అరౌండ్ 10 అలా అవుతోంది. సో, ఇంకా అటు ఎండ ఎక్కువ కూడా లేదు. ఇంకా బయటే లాకర్ రూమ్ ఉంటుంది. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. లాకర్ రూమ్‌లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాను. దర్శనం ఒక 15 మినిట్స్‌లో అయిపోయింది. బయటికి వచ్చి ఇలా చిన్నగా ఏమన్నా షాపింగ్ చేద్దాము కన్నయ్య కోసం అని చూస్తున్నాను. అక్కడ క్యూట్‌గా చిన్నపిల్లలకి క్యూట్ లంగా జాకెట్, ఇంకా లుంగీలు ఉన్నాయి. భలే ముద్దొచ్చింది. కన్నయ్యకి ఒక చిన్న టాయ్ తీసేసుకున్నాను. అండ్ ఇదిగోండి పక్కన ఇలా ఉంటుందన్నమాట. ఆ రోజైతే చాలా రష్షే ఉంది. బట్ తొందరగానే అయిపోయింది దర్శనము. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్‌గా హోటల్‌కే వెళ్ళిపోయాను. ఎందుకంటే షాపింగ్ చేసే ఓపిక అనిపించలేదు. మధ్యాహ్నం అయిపోయేసరికి ఎండ కదా, అక్కడైతే చాలా వేడి ఎక్కువ. సో, ఇంకా వెళ్ళిపోయి పూలు తీసుకున్నాను కదా, నాకు అస్సలు తీయబుద్ధి కాలేదు. అందుకే అలానే పెట్టుకుని ఉన్నాను. నైట్ ఇంకా డిన్నర్ చేసేసుకుని అలానే హోటల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాము. నాతో ఉండే అమ్మాయి, నేను వెళ్ళి అలా ఒక టీ తాగేసి తిరిగి మళ్ళీ వచ్చి పడుకుండిపోయాను. మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయాను ఫ్లైట్‌కి. చూసారు కదా టైం 8 అవుతుంది. ఇంకొచ్చేసి ఇక్కడ కూడా ఒక 2 సెక్టర్స్ చేసేసుకుని ఇంటికైతే వచ్చేసాను.